వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం శివ పాలడుగు దర్శకత్వంలో అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, వినుకొండ అనే ఊరిలో మూర్తి అనే వ్యక్తి మ్యూజిక్ షాప్ ని నడుపుకుంటూ తన భార్య, ఇద్దరు కూతులతో జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఈ ఇంటర్నెట్ యుగం మొదలైన తరువాత ఆడియో క్యాసెట్స్ మరియు సీడీ సేల్స్ తగ్గిపోవటం వల్ల మ్యూజిక్ షాప్ బిజినెస్ దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు మూర్తి. ఆ ఇబ్బందులను చూసి తట్టుకోలేక తన భార్య మ్యూజిక్ షాప్ ని అమ్మేసి ఆ డబ్బుతో సెల్ ఫోన్ షాప్ బిజినెస్ పెట్టమని అడుగుతుంది. మన మూర్తి మాత్రం అది నా వల్ల కాదు, ఏదైనా సరే ఈ మ్యూజిక్ లోనే ఏదో ఒకటి కొత్తగా ఆలోచించి వేరేది ఏదైనా చేస్తాను గానీ మిగిలిన బిజినెస్ లేవి నా వల్ల కాదని అంటాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న మన మూర్తికి డీజే నేర్చుకోవాలనే కోరిక కలుగుతుంది. అసలు ఆ కోరిక కలగటానికి గల పరిస్థితులు ఏమిటి, డీజే నేర్చుకోవడం కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, డీజే నేర్చుకున్న తర్వాత డీజేగా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అసలు డీజే అయ్యాడా, చివరికి ఏమైంది అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. హైలైట్స్ విషయానికి వస్తే, ఈ కథని నడిపిన తీరు, మాటలు అన్ని చాలా బాగున్నాయి. అజయ్ ఘోష్ ఈ మూర్తి పాత్రకి చాలా చక్కగా సరిపోయాడు. బహుశా ఈ పాత్రని అజయ్ ఘోష్ కోసమే రాశారేమో అనే భావన కూడా కలుగుతుంది. సినిమా 2 గంటల నిడివిలో ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కగా సాగిపోయింది. భార్య, పిల్లలతో వచ్చే సన్నివేశాలతో ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందనే దానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. అయితే అందరూ దానిని సాధించకుండా మధ్యలోనే వదిలేస్తారు. మన మూర్తి మాత్రం తాను నమ్మిన దానికోసం, అలాగే తనకు నచ్చిన దానికోసం, తనకిష్టమైన దానికోసం, దాన్ని సాధించడం కోసం ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వాటిని అన్నిటినీ ఎదుర్కొని చివరికి తనకు కావాల్సింది, తనకిష్టమైన దాన్ని సాధించాడు. ఈ నేపథ్యాన్ని అంతా కూడా కళ్లకు కట్టినట్లు చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా బాగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు పవన్ అందించిన స్వరాలు బాగున్నాయి. పాటలన్నీ కూడా కథలో భాగంగా వస్తాయి తప్పితే మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ లాగా మాత్రం ఎక్కడ అనిపించలేదు. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్. ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. ఇక నటీనటుల విషయానికి వస్తే, మూర్తి పాత్రలో అజయ్ ఘోష్ చాలా అద్భుతంగా నటించాడు. ప్రతి సన్నివేశంలో ప్రతి ఎమోషన్ ని చాలా చక్కగా పండించాడు. దర్శకుడు రాసుకున్న ఈ మూర్తి పాత్రని అజయ్ ఘోష్ తప్పితే ఇంకెవరు కూడా న్యాయం చేయలేరేమో అనేటటువంటి ఫీలింగ్ ని కూడా కలిగించాడు. అలాగే మూర్తి భార్య పాత్రలో ఆమెని కూడా చాలా బాగా నటించారు. మూర్తికి డీజే నేర్పించే మరొక ముఖ్య పాత్రలో చాందిని చౌదరి కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇలా అందరూ సహాయ నటులు చాలా చక్కగా నటించారు. మన తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా హీరోయిజం ఎలివేషన్స్, హై బడ్జెట్ మూవీస్ చాలా వస్తూ ఉంటాయి. వాటిని మన ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు కూడా. అయితే ఇలాంటి కంటెంట్ ఓరియంట్ సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ చిత్ర దర్శకుడి ప్రయత్నం పూర్తిగా అభినందనీయంగా అనిపించింది. చూడదగిన మరియు చూడవలసిన చిత్రం అని చెప్పగలను. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్.